బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రవర్తన తుగ్లక్ పాలనలా ఉంది అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మొత్తానికైతే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ కు ఎంతో చారిత్రత ఉంది అని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా పనులు జరుగుతున్నాయి అంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాము, ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో కనిపిస్తుంది అంటూ కూడా విమర్శించారు. మొట్టమొదటిగా వారు చేసిన పని టీఎస్ ను టీజీగా చేశారు. దీనివలన ఏ పేదవాడికి న్యాయం జరిగిందో చెప్పండి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారు. ప్రజల దగ్గర పాలన పోవాలి అని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలి అని వికేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారు అని, కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారు అని తెలిపారు. ఇక 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు అని, హైదరాబాద్ లోను వార్డులను, జోన్లను పెంచడం జరిగింది అని తెలిపారు. వాటికి అభివృద్ధి నిధులు కూడా అధికంగా ఇవ్వడం జరిగింది అని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ పాలనకు నిర్ణయం వలన సికింద్రాబాద్ కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లుగా ఉంది అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము అని ఆయన వెల్లడించారు. ప్రజలంతా సంఘటితమై బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించడం జరిగింది అని, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం కూడా మా పార్టీకి చెందిన వారే అని ఆయన వెల్లడించారు. ఇక సికింద్రాబాద్ లో పుట్టిన బిడ్డలు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పోరాటం చేయాలి అని తెలిపారు. అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుంది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొత్తానికైతే చారిత్రక సంపదను, చారిత్రక దృష్టిని మర్చిపోతున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ తల్లిని కూడా మార్చేశారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత తెలంగాణ తల్లి చేతులను బతుకమ్మని తీసేశారు. ఆ తర్వాత తెలంగాణ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్లను కూడా రాచరిక పోకడలు అంటూ బద్నాం చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం, నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో, అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి, మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో, జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని. ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ